తమ్ముడు ప్రెస్టేషన్ ఫీల్ అవుతున్నావు? మందేయాలనుందా వేసే ఎదవికి భయపడాల్సిన అవసరం లేదు. నీకెందుకు లేస్తారమ్మా, నాకే తక్కువ వచ్చేలా ఉంది, నేనే తాగుతా. రా బాయ్. రే ఈరోజు సినిమాకి వెళ్తున్నావా లేదారా? వెళ్తున్నాం రా బాబు, ఆల్రెడీ టికెట్స్ కూడా బుక్ చేశా. కానీ దానికి ముందు ఒక పని చేయాలి. ఏం చేయాలి? బోరబండలో ఈ అడ్రస్కి వెళ్ళి హౌస్ హోల్డ్ సర్వే మిగిలిపోయింది, కంప్లీట్ చేసి రావాలి. నేను సర్వేలో సచిన్ టెండూల్కర్ రా, వెళ్తే ఈజీగా పని అయిపోద్ది. మనం సినిమాకి వెళ్ళాలా వద్దా? వెళ్ళాలిగా. అయితే నువ్వు సర్వేకి వెళ్ళాలిగా. ఇది 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 అడ్రస్. సరే ఎటు వెళ్ళాలి? ఇవ్వండి స్ట్రైట్ డ్రైవ్. బాయ్. చెప్పాలి బేబీ. అవునా, తిన్నావా? ఎక్స్క్యూజ్ మీ. ఓకే. Ten minutes later. నువ్వే చెప్పాలి బేబీ. ఓ అవునా, ఓకే. మేడం అచ్చా, కొద్దిగా అడ్రస్ చెప్పాలి. అడ్రస్సా? నేను లవ్ లెటర్ అనుకున్నాను, సారీ. 1 minute. minutes later. మేడం అడ్రస్. ఓకే, 1 minute బేబీ. తెలీదండి. బేబీ అడిలో ఆల్కహాల్ లెవెల్ తగ్గినట్టుంది, కొంచెం వేసుకొని మూవ్ అవుదాం. అన్నా ఏంటి తమ్ముడు విషయాలేంటి? భలే హుషారుగా ఉన్నావే. అంటే కొద్దిగా అడ్రస్ కావాలన్నా. చెప్తానులే కానీ భార్య పిల్లలు ఎలా ఉన్నారు? బాగానే ఉన్నారన్నా. ఇంకేంటి మరి? సరే ఉంటాను. కొద్దిగా అడ్రస్ కావాలి. ఈ అడ్రస్ మా ఇంటి పక్కనే రా తమ్ముడు. అన్నా కొద్దిగా ఏ వైపు వెళ్ళాలన్నా? చెప్పనుగా. ఎందుకన్నా? మొన్న మహేష్ బాబు వెంకటేష్ సినిమా రిలీజ్కి వెళ్ళినప్పుడు మా ఇంటి ముందరనే పూలకుండా తన్నారు రాడు. అందుకు ఆయనకి నాకు మాటలు లేవు. ఏదో పొలగుండిందన్నాడా? విషయం నాకు తెలియదన్నా. సరే వాడిని వదిలే కానీ మీ అడ్రస్ చెప్పన్నా. అలాగే దిగిన తర్వాత చెప్తాను. ఏం దిగాలన్నా? తాగింది దిగాలి కదరా తమ్ముడు. నా ప్లీజ్ అన్న చెప్పన్నా. తాగితే నాయలే నాకు గుర్తుండదురా. నీకు నేను అడ్రస్లు చెప్పగలను. A few inches later. నమస్తే సార్. నమస్కారం. ఏం చేస్తున్నారు సార్ లోపల? ఎవర్రా ఎర్రిని? ఎవర్రా నువ్వు? సార్ నా పేరు ముఖేష్ సార్. అది చెప్పు ముందు. గాడిద. సార్ ఏంటి నువ్వు ఇంకా పోలేదా? నేను ఎక్కడికి పోతాను సార్? మొన్న ఏదో సినిమాకి వెళ్ళానయ్యా, ఏదో పొగాకు తాగిపోయింది, నువ్వు కాదా? సార్ ఆ ముఖేష్ వేరు, ఈ ముఖేష్ వేరు సార్. ఏంటో ఏడు. నేను జనాభా లెక్కల కోసం వచ్చాను సార్. నాకు ఎక్కాలే రావు, లెక్కలు ఎలా తెలుస్తాయి? సార్ ఇవి ఎక్కాలు కాదు సార్, జనాభా లెక్కల కోసం వచ్చావు. అంటే ఈ దేశ జనాభా ఎంతమంది ఉన్నారో తెలుసుకొని అది కేంద్ర ప్రభుత్వం. అప్పు ఏదైనా నాకు సగం వినడానికే చిరాకు, నువ్వు మొత్తం చెప్తావు. పాయింట్కి రా. అక్కడికే వస్తున్నాను సార్, కొంచెం మీ డీటెయిల్స్ కావాలి. దేనికి? మీ యూజ్కి సార్. యూజా? మొన్నాకుడు ఇలాగ వచ్చాడయ్యా, వందిస్తా మందిస్తా చిందేస్తా అన్నాడు. నువ్వు అదే బ్యాచా? సార్ సార్ నేను వాళ్ళ ముంచే టైప్ కాదు, మీ అదృష్టం పెంచే టైప్ సార్. అవునా? అయితే అడుకో డీటెయిల్స్. మీ పేరు సార్? రాసుకో. ఓకే చెప్పండి సార్, రాసుకుంటాను. అదేనయ్యా రాసుకో. అదే సార్
చెప్తేనే కదా రాసుకునేది. బుద్ధుందా లేదా అసలు నీకు? ఫస్ట్ అడిగినప్పుడే చెప్పాను, రెండోసారి చెప్పాను, మూడోసారి మళ్ళీ అడుగుతావు నువ్వు. నా పేరే రాసుకో, RASKO రాసుకో. రాసుకోనా? అదేం పేరు సార్? నేను ఎప్పుడు వినలేదే. గీస్కో జ్యువెలరీ ఉండగా, వాస్కో సిటీ ఉండగా రాసుకున్న పేరు తప్పు ఏంటి? తప్పేం లేదు సార్, రాసుకోనా? రాసుకుంటాను. రాసుకో. సార్ మీ ఇంటి పేరు సార్? అదే ఏ సార్? అదేనయ్యా. ఏ సార్? బుద్ధుందా లేదా నీకు అసలు? అదే ADE అదే. ఓ అదేనా? ఏ ఉండకూడదా? ఉండొచ్చు సార్, రాసుకొని ఉండగా అదే కూడా ఉండొచ్చు సార్. రాసుకుంటున్నాను సార్. సార్ మీ నాన్నగారి పేరు సార్? మూసుకో. సార్ మరి మీరు టూ మచ్గా మాట్లాడుతున్నారు సార్. మా నాన్నగారి పేరు MUSKO. మూసుకోనయ్యా. వినడానికి వింతగా ఉన్నా ఆ చైనా వాళ్ళ పేర్లు అర్థమయ్యాయి సార్. మీ యొక్క ముక్క అర్థం కావట్లేదు సార్. సార్ మీ ఇంట్లో ఎంతమంది ఉంటారు సార్? నలుగురు. నలుగురు అంటే మీరు, మీ భార్య, మీ ఇద్దరు పిల్లలు అంతేనా సార్? కాదు, నేను నా ముగ్గురు పిల్లలు. ముగ్గురు పిల్లలు మెంటల్ నా కొడుక. సార్ నాకు ఒక్క పెళ్ళికే ఓల్డ్ వార్ అవుతోంది, మీరు ముగ్గురు పిల్లలు సంచిన మహావీరులు సార్ అసలు. సార్ వారి పేరు చెప్తారా? రాసుకో. సార్ మీ పేరు కాదు సార్, మీ భార్య పేరు. ఇప్పుడు దారిలోకి వచ్చా. థ్యాంక్ యూ సార్. నయనతార, కీర్తి సురేష్, కాజల్. సార్ వాళ్ళ హీరోలు సార్. ఓహో మీరు వాళ్ళ ఫ్యాన్స్, అందుకనే వాళ్ళ పేర్లు మీ భార్యకి పెట్టుకున్నారు కదా. కాదు సార్ వాళ్ళకి పెళ్ళిళ్ళు అయిపోయినాయి కదా సార్. ఆ ముగ్గురిని పెళ్ళాడుకున్న అదృష్టవంతుడు ఎవరో తెలుసా నీకు? ఎవరు సార్? అది నేనే. మన అమ్మాయి నిజంగా మెంటల్ నా కొడుకే. ఎలాగైనా తప్పించుకోవాలి అక్కడి నుంచి. మామా సార్ వాళ్ళది ఇప్పుడే అయిపోయింది. యా నేను బయలుదేరి వచ్చేస్తున్నాను.